సిరాజ్ మియా మ్యాజిక్ బట్లర్ నుంచి బ్యూటిఫుల్ నాక్ దాంతో గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ అగైన్స్ ఆర్సీబీ 17.5 ఓవర్స్లోనే ఖతం చేస్తారు. నేను అదే కాదు ఇవాళ సాయంత్రం చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్, ఇంకోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళిద్దరు లాస్ట్ టైం ఈ వెన్యూలో ఆడినప్పుడు ఏమైందో మీకు తెలుసు కదా. మరి ఈసారి ఆ ఫ్లయింగ్ కిస్ ఎవరు ఇవ్వబోతున్నారు? ఎస్ఆర్హెచ్చా, కేకేఆరా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మనం కాస్త నిన్నటి మ్యాచ్ గురించి టచ్ చేయాల్సిందే. అసలు ఆర్సీబీ ఈ సీజన్ ఇంత మంచిగా ఆడుతూ హోమ్ మ్యాచ్ ఎట్లా ఓడిపోయారో. గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచారు, ఆర్సీబీని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని అడిగారు ఆన్ అ వెరీ స్పైస్డ్ అప్ పిచ్. ఎస్, ఫర్ ది ఫస్ట్ టైం ఈ పిచ్ మీద ఆడుతున్నారు. అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పారు పిచ్ రిపోర్ట్ అప్పుడు, లాస్ట్ సీజన్ ఐపీఎల్లో ఈ పిచ్ యూజ్ చేయలే అంట. ఫ్రెష్ వికెట్లో ఆడుతున్నారు, ఈ పిచ్లో బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుందని. అది గుజరాత్ టైటన్స్కి హెల్ప్ అయింది, ఎస్పెషలీ సిరాజ్ మియాకి. ఫైరీ స్పెల్ వేసాడు పవర్ ప్లేలో. అయితే మనకు తెలుసు ఆర్సీబీ బ్యాటర్స్ ఎట్లయితే అగ్రెసివ్ ఆడతారని మనం ముందే మాట్లాడుకున్నాం దాని గురించి. అట్లా ఆడాలి కూడా. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది T20 ఫార్మాట్లో. అయితే ఏమైంది అంటే ఇక్కడ సిరాజ్ వాజ్ ఆన్ ఫైర్, మంచి రిథంలో, మంచి ఫిట్ అనిపించాడు, వాంటింగ్ టు డూ వెల్, ఎక్స్ ఫ్రాంచైజ్. సో తెలుసు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అండ్ అందుకని ఈ వాజ్ ఆన్ ఫైర్, మంచిగా వేసాడు, పేస్తో బీట్ చేసి. ఈవెన్ ఫిల్ సాల్ట్ 2 సార్లు అవుట్ చేశాడు, కార్డ్బెయిన్ కూడా మిస్ అయిపోయింది. ఎనీవేస్ బౌల్డ్ చేశాడు, పడికల్ని బౌల్డ్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ కొడతానికి వెళ్ళి అర్షద్ ఖాన్ బౌలింగ్లో డీప్ స్క్వేర్లో అవుట్ అయిపోయాడు. రజత్ పతిదార్ వచ్చాడు, తను కూడా అవుట్ అయిపోయాడు. సో 7th ఓవర్లో 4 వికెట్లు పడిపోయినాయి 40 రన్స్కి. అక్కడే బ్యాక్ ఫైర్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు లివింగ్స్టన్. ఈవెన్ లివింగ్స్టన్ కూడా లక్ నడిచింది, అంటే ఒక క్యాచ్ డ్రాప్ అయింది. అండ్ దాని తర్వాత స్టంపింగ్ కూడా మిస్ అయింది. దాని తర్వాత ఈ ప్లేడ్ రియలీ వెల్. రషీద్ ఖాన్ 50 కొట్టాడు, అంటే బౌలింగ్లో, బ్యాటింగ్లో కాదు. మంచిగా లేదు రషీద్ ఖాన్. టూ మెనీ లూజ్ బాల్స్ వేసాడు. హెల్ప్డ్ ఆర్సీబీ యాక్చువల్లీ ఆ టైంలో. లెగ్ స్టంప్ మీద షార్ట్ బౌండరీస్ ఉండినాయి అండ్ అడ్వాంటేజ్ చేసుకున్నాడు లివింగ్స్టన్. టిమ్ డేవిడ్ బ్రిలియంట్ నాక్ వన్స్ అగైన్. సిఎస్కేతో ఆడాడు, ఇక్కడ కూడా మంచిగా నాక్ ఆడాడు మళ్ళీ. నాట్ ఓన్లీ జితేష్ శర్మ కూడా మంచిగా ఆడాడు. గుడ్ స్ట్రైక్ రేట్, గుడ్ హిట్టింగ్ ఫామ్లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు. మొత్తానికి 169 దాకా చేరుకున్నారు. నేను అక్కడ కూడా రారనుకున్నా 4 వికెట్లు పడిన తర్వాత. ఎందుకంటే వికెట్స్ పడిపోతున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. విత్ ద హెల్ప్ ఆఫ్ లిటిల్ క్యాచ్ డ్రాప్ కూడా అయినాయి కాబట్టి మొత్తానికి 169కి చేరుకున్నారు, విచ్ ఐ థాట్ ఈజ్ అ ఫైటింగ్ స్కోర్. కానీ నో మ్యాచ్ ఎట్ ఆల్. ఎనీవేస్ ముందు సిరాజ్కి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే 3 వికెట్లు తీసుకున్నాడు మొత్తం. హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ రియలీ గుడ్. అయితే ఈ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ జీటీ టెరిఫిక్ బ్యాటింగ్. నేను అనుకున్నా దే విల్ మేక్ ఇన్రోడ్స్ ఆర్సీబీ విత్ ద న్యూ బాల్ వికెట్స్ తీస్తారు. దాని తర్వాత బాటంలో ఎక్కువ బ్యాటింగ్ లేదు గుజరాత్ టైటన్స్కి, కానీ వికెట్స్ ఇవ్వడలే. సాయి సుదర్శన్ వాట్ ఆ ప్లేయర్ మ్యాన్. నిజంగా ఎంత మెచ్చుకున్నా తక్కువ. యంగ్స్టర్ బ్రిలియంట్ టెక్నిక్ చూపించి ఎక్కువ అల్ట్రా అగ్రెసివ్ ఆడకుండా, అంటే టోటల్ కూడా మరీ ఎక్కువ లేదని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాడు. గిల్లా అవతల పాక అవుట్ అయిపోయిన తర్వాత కూడా చాలా క్రేజీ షాట్స్ ఆడాడు. హేజల్వుడ్కి ఇట్లా స్కూప్ షాట్స్ ఆడాడు, స్టెప్ అవుట్ ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. షార్ట్ ఆఫ్ ద మ్యాచ్. ఇన్ని షాట్స్ చూసాం, కానీ వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్ సాయి సుదర్శన్. 49 మీద అవుట్ అయ్యాడు, కానీ ఇట్ ఈస్ ఈక్వల్ టు మోర్ రన్స్. అక్కడ గానో 2 వికెట్లు పడుంటే ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ మ్యాచ్ ఇంకోవైపు తిరిగేది. మీకు చాలా కంఫర్టబుల్గా 17.5 ఓవర్స్లో చేజ్ చేశారు, కానీ బికాస్ ఆఫ్ సాయి సుదర్శన్ చాలా ఫరక్ పడింది మ్యాచ్. ఎనీవేస్ దాని తర్వాత బట్లర్ డిడ్ వాట్ బట్లర్ డస్. వరల్డ్ క్లాస్ ప్లేయర్ మనకు తెలుసు. ఈజీగా ఆడుతూ పాడుతూ ఎవరిని ఛాన్స్ తీసుకోవాలి, ఎక్కడ ఛాన్స్ తీసుకోవాలి, సింపుల్ ఈజీగా ఆడేసి మ్యాచ్ కంప్లీట్ చేశారు. రుదర్ఫోర్డ్ కూడా వచ్చి కంప్లీట్ చేశాడు అక్కడ. మంచి వాళ్ళిద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయింది. అయితే 17.5 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ గుజరాత్ టైటన్స్. అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందని. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రెడిక్టెడ్. కానీ నో, వీఆర్ హియర్ టు స్టే అండ్ జస్ట్ గుజరాత్ టైటన్స్ చాలా మంచిగా ఆడారు ఈ మ్యాచ్. క్లినికల్ పర్ఫార్మెన్స్. స్పెషల్ మెన్షన్ టు సిరాజ్ మియా బికాస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ స్పెల్ వేసాడు కదా. నోస్ దిస్ కండిషన్స్, అట్మాస్ఫియర్ అలవాటు. ఫైరీ స్పెల్ వేసి 3 వికెట్లు తీసుకొని అక్కడే మ్యాచ్ ఖతం చేశాడు. అండ్ దాని తర్వాత సాయి సుదర్శన్ అండ్ బట్లర్ చాలా మంచి నాక్ ఆడారు. ఎనీవేస్ చాలా మంచి మ్యాచ్ ఆడారు గుజరాత్ టైటన్స్. లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ మ్యాచ్. ఆర్సీబీకి కూడా ముందు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఈ గ్రౌండ్లో ఎలాంటి పిచ్చెస్ మీద ఆడాలి. నాకు ఇంకొక చిన్న పాయింట్ అనిపించింది, ఇంపాక్ట్ ప్లేయర్ కింద మేబీ సుయాష్ని తీసుకురావాల్సింది. ఎందుకంటే సుయాష్ వస్తే బట్లర్ని అవుట్ చేసేవాడు నాకు అనిపించింది. రసిక్ సలాంని అటాక్ చేస్తారు ఇక్కడ గుజరాత్ టైటన్స్, వీక్ లింక్ లాగా. అక్కడ చాలా ఫరక్ పడింది. టూ మెనీ రన్స్ ఇచ్చేసాడు ఫస్ట్ 2 ఓవర్స్లోనే. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12 బాల్స్లో 28 రన్స్ ఇచ్చాడు. అక్కడ మొత్తం 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. సో టాక్టికలీ మేడ్ ఫ్యూ మిస్టేక్స్. పిచ్ కండిషన్స్ కూడా సరిగా రీడ్ చేయలే. వెన్ టూ హార్డ్ వెన్ పిచ్ ఈజ్ నాట్ సపోర్టింగ్, అది కొంచెం అనిపించింది. లాట్ టు లర్న్ ఫర్ ఆర్సీబీ, బట్ ఎవ్రీథింగ్ టు గెయిన్ ఫర్ గుజరాత్ టైటన్స్. అవే గేమ్ గెలిచారు ఇక్కడ.
సో దట్ వాజ్ అ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫర్ దెమ్. అంతే ఈ మ్యాచ్ గురించి. మరి ఇవాళ సాయంత్రం మ్యాచ్ గురించి మాట్లాడదాం, కానీ దానికంటే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఎవ్రీ డే 8 AM మీ ముందు అన్ని వీడియోస్ వచ్చేస్తాయి ప్రతి ఒక్క IPL మ్యాచ్ గురించి. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాచ్ గురించి ప్రివ్యూ స్టార్ట్ చేద్దాం. Stats and facts brought to you by Spoda.ai. ఇవాల్టి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ టైం గుర్తుందా మీకు, లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. హెన్రిక్ క్లాసెన్ ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేసాడు అనుకున్నాము, కానీ హర్షిత్ రాణా లాస్ట్ ఓవర్ చాలా మంచిగా వేసి పుల్ బ్యాక్ చేశాడు. అయితే ఎనీవేస్, కమింగ్ టు దిస్ గేమ్, ఫస్ట్ మనం వెన్యూ గురించి మాట్లాడుకుందాం. KKR హోమ్ గ్రౌండ్ మనకు తెలుసు. ఈ పిచ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అయితే చిన్న కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. ఏంటంటే కెప్టెన్ అజింక్య రాణే అయితే పిచ్ అడుగుతున్నాడు క్యూరేటర్, అది ఇవ్వట్లే అంటే. అది ఏంటి, వాళ్ళు అడుగుతుందేమో స్లో పిచ్. అది యాక్చువల్లీ KKRకి సూట్ అవుతుంది, వాళ్ళ దగ్గర మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ అక్కడ క్యూరేటర్ కుదరదు, BCCI నుంచి నాకు ఏం ఆర్డర్స్ ఇస్తే అదే చేస్తాను, నేను మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తాను, బ్యాటింగ్ పిచ్ ఇస్తున్నాడు. అక్కడ చూసారు కదా, ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు అగైన్స్ RCB. సో అలాంటి పిచ్చే మాత్రం ఇక్కడ దొరికితే మాత్రం జనరలీ లాస్ట్ ఇయర్ 2024లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 198. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, ఆల్మోస్ట్ 200 రన్స్ యావరేజ్ స్కోర్. సో బాగా రన్స్ వస్తాయి ఈ పిచ్లో. ఇలాంటి పిచ్ ఇస్తే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి సూట్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఓకే, ఎనీవేస్, టాస్ గెలిస్తే ఏం చేయాలి, క్యాప్టెన్స్ విల్ లుక్ టు బ్యాట్ సెకండ్. ఎక్కువ సెకండ్ బ్యాటింగ్ టీమ్సే గెలుస్తాయి. యావరేజ్ స్కోర్ కూడా తెలిసిపోయింది, కండిషన్స్ తెలుసు మనకి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అవుట్ఫీల్డ్ ఇన్ ద హోల్ కంట్రీ. టచ్ చేస్తే వెళ్ళిపోతుంది, బిలియర్డ్స్ టేబుల్ ఉంటుంది కదా, అట్లుంటుంది అవుట్ఫీల్డ్. టచ్ చేస్తే వెళ్ళిపోతుంది, అందుకని ఎక్స్ట్రా రన్స్ కూడా వస్తాయి, వాల్యూ ఫర్ షాట్స్ వస్తాయి ఈ గ్రౌండ్లో. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. అండ్ ఇప్పుడు మనకు వచ్చేద్దాం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఫస్ట్ మీరు స్క్రీన్ మీద చూస్తుంది. అండ్ అకార్డింగ్ టు మీ, నా ప్రకారము ఇంపాక్ట్ సబ్ కింద ఐ వాంట్ జయదేవ్ ఉనట్కడ్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఈ పిచ్లో స్లోవర్ వన్స్ గ్రిప్ అవుతాయి. హర్షిత్ రాణా వికెట్స్ తీస్తూ ఉంటాడు, ఎట్లా ఆ స్లోవర్ వన్తో. అలాంటి స్లోవర్ వన్ మన టీంలో ఇద్దరు వేయగలరు. ఒకటేమో హర్షల్ పటేల్, ఇంకోటేమో జయదేవ్ ఉనట్కడ్. ఎందుకంటే వన్ డైమెన్షనల్ అయిపోయింది, అందరు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఒక లెఫ్ట్ ఆర్మర్ ఉంటే బాగుంటుంది. అందుకని ఐ వుడ్ లైక్ టు లుక్ అట్ జయదేవ్ ఉనట్కడ్. ఈవెన్ వార్మప్ మ్యాచెస్లో కూడా మంచిగా వేసేడతాను. ఎనీవేస్, ప్లేయింగ్ 11 అయితే చూస్తున్నాం స్క్రీన్ మీద. సో దీంట్లోంచి ఇద్దరు ఓపెనర్స్ చాలా చాలా ముఖ్యము, మంచి స్టార్ట్ రావాలి. అండ్ దాని తర్వాత నెంబర్ 3 మనకు తెలుసు. అండ్ ఇషాన్ కిషన్ 2 మ్యాచ్ నుంచి రన్స్ కొట్టలే, తన బ్యాట్ నుంచి రన్స్ రావాలి. నితీష్ కుమార్ రెడ్డి అగైన్ అట్ నెంబర్ 4 కాంట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే కొంచెం ప్రీడిటర్మైన్ షాట్స్ ఆడుతున్నాడు. అండ్ ఐ థింక్ ఇన్స్టింక్టివ్ షాట్స్ ఆడితే తనకి ఇంకా మంచిగా తగులుతుంది. డెఫినెట్లీ హిల్ రియలైజ్ దట్. దాని తర్వాత హెన్రిక్ క్లాసెన్ స్టార్ట్స్ వస్తున్నాయి, కన్వర్ట్ చేయట్లేదు తను. లాస్ట్ మ్యాచ్ అనికేత్ వర్మ అంత మంచిగా ఆడుతున్నప్పుడు తను అవుట్ అయిపోయాడు రాంగ్ టైంలో. ఐ థింక్ దిస్ ఈజ్ ద మ్యాచ్. ఎందుకంటే అవతల పక్క సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి వేస్తున్నప్పుడు స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడతాయి హెన్రిక్ క్లాసెన్. తినుగానే అటాక్ చేసాడా, ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది రిటైన్ చేసుకుని, ఎందుకంటే దిస్ బ్యాటర్ క్లాసెన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ఓవర్సీస్ బ్యాటర్. పవర్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, చేతిలోంచి రిస్ట్ నుంచి పిక్ చేస్తాడు. భయపడతారు లిటరల్లీ స్పిన్నర్స్ వేయాలంటే క్లాసెన్కి. సో ఏం చేస్తాడు చూద్దాం. క్లాసెన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ మ్యాచ్. అండ్ దాని తర్వాత 6 సిట్టింగ్ బీస్ట్ అనికేత్ వర్మ ఏమైనా బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 6లు ఆల్రెడీ 3 మ్యాచ్ల్లో. ఈ మ్యాచ్ స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు చూద్దాం వాళ్ళు ప్రెజర్లో ఉంటారా అనికేత్ వర్మని చూసి. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. అయితే దీని తర్వాత చాలామంది అంటున్నారు అభినవ్ మనోహర్ని డ్రాప్ చేసి సచిన్ బేబీని ఆడిపోయారని, బట్ స్టిల్ టైం ఇవ్వాలి. చూడండి, డొమెస్టిక్ క్రికెట్లో చాలా పర్ఫార్మెన్స్ చేశాడు అభినవ్ మనోహర్. లెట్స్ గివ్ హిమ్. ఇదే త్వరగా డిసిషన్స్ తీసుకోవద్దు ఎప్పుడు. ఒక ప్లేయర్కి టాలెంట్ ఉన్నప్పుడు బ్యాక్ చేయాలి. ఐఎమ్ ష్యూర్ కమిన్స్ కూడా అదే చేస్తాడు. ఇంకొక 2 ఆపర్చునిటీస్ ఇస్తారు. ఐఎమ్ ష్యూర్ దిస్ గై విల్ ప్లే వెల్, ఈస్ గాట్ ద టాలెంట్, యంగ్స్టర్. అండ్ దాని తర్వాత ప్యాట్ కమిన్స్ అట్ నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. ప్యాట్ కమిన్స్ కూడా ఈ మధ్య బ్యాటింగ్ చాలా మంచిగా చేస్తున్నాడు. ఆ 6 సిట్టింగ్ ఎబిలిటీ ఏది ఉందో చాలా మంచిగా. నాట్ టు ఫర్గెట్ పాస్ట్ KKRకి ఆడేవాడు, ఈ గ్రౌండ్ అలవాటు ప్యాట్ కమిన్స్కి. ఇక్కడే తనకి ఫాస్టెస్ట్ 50 కూడా ఉందన్నమాట. ఈ నోస్ దిస్ గ్రౌండ్ వెల్. అండ్ దాని తర్వాత నెంబర్ 9 జీషాన్ అన్సారీ. బౌలింగ్ విషయానికి వస్తే హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, జయదేవ్ ఉనట్కడ్ కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ దిస్ ఈస్ ద బౌలింగ్ అటాక్. ఐ థింక్ గేమ్ ప్లాన్ సన్ రైజర్స్ ఏముండాలంటే ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ ఎక్కువ బౌన్సర్స్ వేయాలి. కేకేఆర్ బ్యాటర్స్ స్ట్రగుల్ అగర్ బౌన్సర్స్. అది మీరు ఎవరైనా ఉండండి, టాప్ సునీల్ నారాయణ్ దగ్గర నుంచి కింద దాకా రసల్ దాకా అందరు ఈ బౌన్సర్స్కి వీళ్ళు ఎక్కువ వికెట్స్ పడిపోతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ సీజన్ కూడా చూసాము, ఈ సీజన్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో అందుకనే ప్యాట్ కమిన్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్యాట్ కమిన్స్ చాలా మంచిగా వేస్తాడు, వెల్ డైరెక్టెడ్ బౌన్సర్ వేస్తాడు. సో అందుకనే దట్స్ గోయింగ్ టు బి గేమ్ ప్లాన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే మనం ఫస్ట్ ఇక్కడ కూడా మాట్లాడేసుకుందాం. కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద.
వీళ్ళకి వైభవ్ అరోరా రావచ్చు సెకండ్ బౌలింగ్ చేస్తుంటే. అదర్వైజ్ ద టీమ్ రిమైన్స్ ద సేమ్. స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు అనిపిస్తుంది, ఆండ్రిక్ నోకియాని ఆడిపియారేమో, లెఫ్ట్ ఆర్మర్కి వెళ్తారు వాళ్ళు. సో మీరు చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఫస్ట్ వచ్చేసి కేకేఆర్కి ఏంటంటే ఈ సీజన్ వీళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సరిగ్గా లేదు. లాస్ట్ టైం సునీల్ నారాయణ్ ఇంకా ఫిల్ సాల్ట్ ఎవ్రీ మ్యాచ్ స్టార్ట్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమైంది క్వింటన్ డికాక్ రన్స్ కొడుతున్నాడు, సునీల్ నారాయణ్ కొట్టట్లేదు. ఎందుకంటే ఆఫ్ లైట్ తను మంచి ఫామ్లో లేడు, వేరే లీగ్స్ కూడా ఆడేసి వస్తున్నాడు ఐపీఎల్ కంటే ముందు, అక్కడ కూడా రన్స్ లేవు, త్వరగా అవుట్ అయిపోతున్నాడు, అక్కడ ఒక హోల్ ఉంది. దెన్ అజింక్య రాణే ఈ గ్రౌండ్లో ఒక స్కోర్ కొట్టేస్తున్నాడు, తను మంచి ఫామ్లో ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ ఓకే, ఆండ్రూ రసెల్ నుంచి ఎక్కువ రన్స్ రాలే. సో ఇక్కడ ఒక హోల్ ఉంది వీళ్ళకి మళ్ళీ, అంతే అన్ని రన్స్ రావట్లేదు. రఘువంశీ మంచిగా ఆడుతున్నాడు, కానీ మినాయిస్తే రింకు నుంచి రసెల్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లే. సో అదొక ప్రాబ్లం ఉంది వీళ్ళకి, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్. నేను రమన్దీప్ సింగ్ ఉన్నాడు, రమన్దీప్ సింగ్ అంటున్నాడు నేను ఓపెనింగ్ చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఐ డోంట్ థింక్ సో అంత త్వరగా చేంజ్ చేస్తారు కేకేఆర్ అని. ఎనీవేస్ దాంట్లో వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, దాని తర్వాత ఇందాక చెప్పిన వైభవ్ అరోరా కూడా వేస్తాడు. కాబట్టి వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, వీళ్ళ స్ట్రెంత్ అదే కేకేఆర్ది. మరి పిచ్ ఏమి ఇస్తారో చూద్దాము. మరి టర్నింగ్ పిచ్ ఇస్తే మాత్రం కేకేఆర్కి ఫేవర్ చేస్తుంది, కానీ మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తే మాత్రం నో స్టాపింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం చేసేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్. మరి గేమ్ ప్లాన్స్ బేసికల్ ఏముంటుందంటే కేకేఆర్కి క్లియర్లీ వాళ్ళ స్పిన్నర్స్ నుంచి ఫారెన్ బ్యాటర్స్ని అవుట్ చేస్తానికి వెళ్తారు. అక్కడ ఆ ట్రావిస్ హెడ్ అయినా, మధ్యలో క్లాసన్ అయినా, ఇంపార్టెంట్ బ్యాటర్స్కి ఏం చేస్తారంటే ఆ మిస్టరీ స్పిన్నర్స్ని తీసుకొని వస్తారు. సునీల్ నారాయణని, వరుణ్ చక్రవర్తిని క్యారమ్ బాల్స్ వేస్తాము అట్లా అవుట్ చేస్తానికి వెళ్తారు. అదే చాలా మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఈ మ్యాచ్లో. మధ్యలో ఓవర్స్, ఫస్ట్ 6 overs 2 runs వస్తాయి, అది ఎవరు వేసినా ఎవరు ఆడినా. దాని తర్వాత గేమ్ మజా వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే వేరే టీమ్స్లా కాదు, పవర్ ప్లే బ్యాటింగ్, పవర్ ప్లే తర్వాత కూడా చేస్తారు. సో ఆ కాంటెస్ట్ చాలా మజా రాబోతుంది ఈ మ్యాచ్. వరుణ్ చక్రవర్తిని మరి సునీల్ నారాయణని ఎట్లా కొడతానికి వెళ్తారో, లేకపోతే వాళ్ళు వికెట్స్ తీస్తారో, మ్యాచ్ అక్కడే డిసైడ్ అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. గ్రేట్ మ్యాచ్, హై స్కోరింగ్ ఎన్కౌంటర్ ఉండబోతుంది అకార్డింగ్ టు మీ. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ ఏ బ్యాటింగ్ పిచ్. నౌ లెట్స్ కమ్ టు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి చూద్దాం మనం. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్ అట్ ద టాప్ విత్ ద న్యూ బాల్. పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ చేయాలి, అప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్కి పెద్ద స్కోర్ కొడతాం ఆపర్చునిటీ ఉంటుంది. సో నెంబర్ 1 ప్లేయర్ ట్రావిస్ హెడ్. నెంబర్ 2 వచ్చేసి ఐఎమ్ గోయింగ్ విత్ వన్ మోర్ ఆస్ట్రేలియన్, దట్ ఈస్ అవర్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ మ్యాచ్లో బాగా షార్ట్ బాల్ బౌన్సర్స్ వేస్తాడు, ఆ వికెట్స్ తీసే సత్తా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు కేకేఆర్ ఆడేస్తున్నాడు కాబట్టి ఈ గ్రౌండ్ బాగా అలవాడుతాను. ఆ స్లోర్ 1 కూడా మంచిగా వేస్తాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డిసీవింగ్ స్లోర్ 1. సో యాకర్స్ కూడా మంచిగా వేస్తున్నాడు ఈ మధ్య. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ అవర్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. సో 2 Australians ఆర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఫస్ట్ ఇస్ ట్రావిస్ హెడ్ అండ్ నెక్స్ట్ ఇస్ ప్యాట్ కమిన్స్. సరే, ఇప్పుడు మనం కేకేఆర్ వైపు వచ్చేద్దాము. వీళ్ళ బ్యాటర్స్ అంత మంచి ఫామ్లో లేరు. సో ఐఎమ్ గోయింగ్ విత్ క్వింటన్ డికాక్, ఓపెనింగ్ బ్యాటర్. మంచి ఫామ్ చూపించాడు ఇంతకుముందు, ఆల్రెడీ ఒక మ్యాచ్లో మంచి రన్స్ కొట్టేస్తున్నాడు. అండ్ అందుకని ఐమ్ బ్యాంకింగ్ ఆన్ క్వింటన్ డికాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్, ఇక్కడ కొంచెం బౌలర్ని పిక్ చేస్తాం కష్టం, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇన్ఫార్మ్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, ఇంకో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ వీళ్ళకి. ఎందుకంటే చాలా మంచి రిధంలో ఉన్నాడు. సో హీఈస్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ దట్ డ్యామేజ్. ఈ కెన్ మేక్ ఇన్ రోడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్. ఎందుకంటే చాలా అల్ట్రా అగ్రెసివ్ ఆడతాం కాబట్టి హీ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్. దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం మీ ఫేవరెట్ పార్ట్కి వచ్చేద్దాం, ప్రెడిక్షన్ మీటర్ వైపు. అయితే తెలుసు మనకి ఇట్స్ హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పేసి. సన్ రైజర్స్ హైదరాబాద్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. దే వాంట్ టు డూ వెల్. అండ్ ఎస్పెషలీ క్యాప్టెన్ స్పీచ్ విన్న తర్వాత నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. మీరు విన్నారో లేదో, ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే, ఎస్ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాము, కానీ మన యాటిట్యూడ్ ఏదైతే ఫాలో అవుతున్నామో బ్యాటింగ్లో, ఆ అగ్రెసివ్ ఇంటెంట్, ఎట్లా అంటే పాజిటివ్ యాటిట్యూడ్, అదే కంటిన్యూ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, మీరు 160, 170 చూసి ఆడదామంటే కుదరదు. వీఆర్ ఎ టీమ్ హూ స్కోర్స్ 250. ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడాము, ఆ యాటిట్యూడ్ ఉండాలి. 1 odd మ్యాచ్ అవుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్ హై ఉండాలని ఆ మాటలు చెప్పాడు కదా, అది దట్ ఈస్ క్యాప్టెన్సీ ఫర్ యూ. నాకు పాత రోజులు గుర్తొచ్చింది. ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా ఇట్లానే మాట్లాడాడు 2009లో ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు సౌత్ ఆఫ్రికాలో డెక్కన్ చార్జర్స్. ఆస్ట్రేలియన్స్కి యాటిట్యూడ్ ఉంటుంది అండ్ ఏంటంటే బ్యాక్ చేస్తారు వెన్ దే ఆర్ లో, అది నచ్చింది నాకు. అందుకనే సన్ రైజర్స్ హైదరాబాద్ని బ్యాంక్ చేస్తున్నాయి మ్యాచ్, బికాజ్ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్. కేకేఆర్ కాన్ఫిడెన్స్ కూడా లో ఉంది, వాళ్ళు కూడా హోమ్ గ్రౌండ్ ఓడిపోయి ఉన్నారు. బట్ ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ హైదరాబాద్ బ్యాటర్స్, ఈ మ్యాచ్ చాలా మంచిగా ఆడతారని చెప్పేసి. సో ఐఎమ్ గోయింగ్ 60% సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు? యూ కెన్ కామెంట్ బిలో. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, కేకేఆరా, సన్ రైజర్స్ హైదరాబాద్రా,
ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ మీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరు? SRH నుంచి, సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అండ్ KKR నుంచి. అండ్ మీ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్లో కింద కమెంట్ చేయండి. ఐ విల్ బి లుకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై, సీ యా.